తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ లైవ్ లో అందిస్తారు. సంజయ్, చెప్పండి, ఈ నామినేషన్లకు చివరి తేదీ ఎప్పుడు ఉంది? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అర్చిత, మొత్తం మీద తెలంగాణ శాసన మండలికి సంబంధించినటువంటి రెండు శాసన మండలి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో కొనసాగినటువంటి అది హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పౌడి కార్తీక్ రెడ్డి, అది కౌశిక్ రెడ్డి, అదేవిధంగా జనగామ నుంచి స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, ఈ ఇద్దరు గతంలో ఎమ్మెల్సీ స్థానాలుగా ఉన్నారు, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉన్నారు. వాళ్ళు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళిద్దరూ పోటీ చేసి గెలుపొందడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు ఈ రెండు ఎమ్మెల్సీలకు రాజీనామా చేసి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాంతో ఈ రోజు తెలంగాణలో రెండు శాసన మండలి స్థానాలకు ఖాళీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘము ఈ రెండు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీట్లకు సంబంధించింది ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11వ డేట్ నాడు, అంటే నామినేషన్ ఉంటుంది, 29వ డేట్ నాడు అది ఎన్నిక ఉంటుంది. అదే రోజు సేమ్ కౌంటింగ్ అదే రోజు జరగబోతుందని చెప్పి అది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. మొత్తం మీద ఈ రోజు ఇచ్చినటువంటి ఇందులో చాలా క్లుప్తంగా ఉంది. అంటే ఎప్పుడైతే ఈ రెండు స్థానాలు ఖాళీలైనవో ఈ రెండు స్థానాలకు సంబంధించింది 2027 జూన్ 30వ తేదీ వరకు ఈ రెండు ఎమ్మెల్సీలకు అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుపొంది వాళ్ళు రాజీనామా చేయడం వల్ల ఈ రెండు ఖాళీలైనని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఒకవేళ ఈ నెల 29వ డేట్ నాడు ఒకవేళ ఈ ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లయితే ఎమ్మెల్సీలుగా, వీళ్ళు మరి ఈ రోజు నుంచి 2027 వరకే వీళ్ళకు అర్హత ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ రెండు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కనుక అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే ఈ రెండు ఎమ్మెల్సీల అవకాశము ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరికి ఎక్కువగా ఉంటారో వాళ్ళే ఈ ఎమ్మెల్సీలుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఈ ఎమ్మెల్సీకి పోటీ పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గాంధీ భవన్ చుట్టూ, అదేవిధంగా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ కొన్ని గంటల ముందే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి ఇక స్టార్ట్ అయింది, కాంగ్రెస్లో ఒక గుబులు స్టార్ట్ అయింది. ఎమ్మెల్సీ ఎవరు 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 అనేసి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరిని ప్రకటిస్తారు అంటే కేంద్ర అధినాయకత్వం, కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరిని డిసైడ్ చేయబోతుంది, రాష్ట్రం నుంచి ఎవరిని పంపబోతుంది అనే దాంట్లో కొంత గందరగోళమైన వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే గాంధీ భవన్ చుట్టూ, అదేవిధంగా ఢిల్లీ పెద్దల చుట్టూ ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఎవరుంటామనే దాన్ని అయితే కొద్దిగా చెక్కలు అయితే కొడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ నెల 11వ డేట్ నాడు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నామినేషన్ ఉంటుంది. 29వ డేట్ నాడు ఎన్నిక ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు